శాలరీ వచ్చేసరికి కంపేర్ టు రిమైనింగ్ ప్రొఫెషన్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా వచ్చేసరికి ఒక మెడికల్ పీజీ డాక్టర్కి ఎంతైతే శాలరీ వస్తుందో అంత ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన డాక్టర్ రావడమే ఇక్కడ మెయిన్ ఎన్ఎంస్ రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు, రీఫర్నిష్ చేశారు. ఏంటి ఆ న్యూ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే సార్ మనకి ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారండి. ఇంతకుముందు ఏంటంటే ఫారెన్లో చదివిన స్టూడెంట్స్ మాత్రమే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి ఎగ్జామ్ ఉండేది. ఇండియాలో మీరు లైసెన్స్ రావాలి అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉండేది. సో యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం వచ్చేసరికి ఇండియాలో చదివిన స్టూడెంట్ కూడా ఉండాలి కంపల్సరీగా. ఎందుకు ఉండాలి? ఆ నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాండేట్గా రాయాలి వాళ్ళు కూడా. ఎస్, యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం కంపల్సరీ ప్రతి స్టూడెంట్ ఇండియాలో చదివిన ప్రతి ఏ కేటగిరీ అవ్వచ్చు, మీరు ఆల్ ఇండియా ర్యాంక్ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ ర్యాంకా, లేదా సెకండ్ ర్యాంకా, లేదా థర్డ్ ర్యాంకా, బి కేటగిరీ సీటా, లేకపోతే సి కేటగిరీ సీటా, సంబంధం లేదు. ప్రతి స్టూడెంట్ కూడా ఫారెన్లో చదివిన స్టూడెంట్ లానే ఎగ్జామ్ రాయాల్సిందే. వాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అంటారు, మనం నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. ఇంతకుముందు యాక్చువల్గా వాళ్ళు ఎఫ్ఎంసీ అంటారు ఎఫ్ఎంసీ ఎగ్జామ్ అంటారు, ఎంసీ ఎగ్జామ్ అంటారు ఇంతకుముందు వాళ్ళు. సో రెండు క్యాన్సిల్ చేసి కామన్గా వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఇండియాలో చదివినా కూడా రాయాల్సిందే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్. అప్పుడు మాత్రం మీకు మీ డిగ్రీ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంతకుముందు ఇండియాలో ఎలా ఉండేదండి ఓల్డ్ రూల్స్ ప్రకారం? సో మీరు ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ 100% జాయిన్ అవ్వచ్చు. ఒక్కసారి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు 100% డాక్టర్ అవుతారు. అంతే కదా, 100% డాక్టర్ అవుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈజీ యాక్సెస్ ఉండేది డాక్టర్ అవ్వడానికి. మీకు 700 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, జస్ట్ క్వాలిఫై అయిన కూడా డాక్టర్ అవ్వచ్చు మనీ ఉంటే ఇండియాలో. బట్ రైట్ నా వచ్చేసరికి ఇక్కడ నాలెడ్జ్ టెస్టింగ్ ఏం లేదు. సో కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, లేకపోతే తక్కువ మార్కులు వచ్చినా, బి కేటగిరీ పెయిడ్ సీట్ అయినా, ₹1 కట్టినా 2 కోట్లు కట్టినా ఖచ్చితంగా ఒకసారికి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే రాయాల్సిందే. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సిందే. అది ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివినా. దట్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ అంటారు. దట్ ఇస్ ద కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎదర్ స్టడీ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రతి స్టూడెంట్ రాయాలి. అప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వస్తారు సర్టిఫికేట్ తీసుకొని. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మీకు సర్టిఫికేట్ ఇవ్వరు. అంటే మీకు అప్పుడు అర్థమేమైంది? 100% పాస్ అయ్యే వాళ్ళకైతే ఎగ్జామ్ బెటర్ కదా. సంథింగ్ ఎక్కడో లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు ఏంటంటే ప్రాపర్గా చదవకుండా బయటకు వస్తున్నారు, ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండట్లా, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లా, ప్రాపర్ కాలేజీలో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ₹1 తీసుకుంటారు ఎంబీబీఎస్ చదవడానికి. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాపర్ పేషెంట్ ఫ్లో లేదు, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా బయటకు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళతో మనం ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? ₹1 పెట్టిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కమర్షియల్ అవుతారు కదా. ఈ ₹1 ఆపాలి, లేదా మళ్ళీ 3 కోట్లు పెట్టి పీజీ సీట్ కొనేస్తారు. ఇంతకుముందు అలా ఓల్డ్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు అలా రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. మీరు ఎంబీబీఎస్లో మీరు జాయిన్ అవ్వడానికి ఉన్నాయి, బట్ ఎగ్జిట్ అవ్వడానికి వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్, హైలీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్. బాగా చదివితేనే మంచి కాలేజ్లో చదివి మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటే నీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఏదో నార్మల్గా క్వాలిఫై అవ్వరు. నార్మల్గా క్వాలిఫై అయితే అసలు ఎగ్జామ్ పెట్టరు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ వెరీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రం వీళ్ళు బయటకు వస్తారు. మంచి నాలెడ్జ్ లేకపోతే బయటికి రారు. బయటికి రానప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు డాక్టర్ అందరూ ఈజీగా, ఇంతకుముందు పాత రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు డాక్టర్ అయ్యాలి కదా ఎంబీబీఎస్లో. ఎలాంటి ఎగ్జామ్ లేదు కదా. ఒకసారి ఎంబీబీఎస్లో జాయిన్ అయితే అందరూ డాక్టర్సే కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి వాల్యూ ఉండట్లా. వాళ్ళు అందుకే 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం బేరం ఆడతారు, బార్గెన్ చేస్తారు, మీకు రెస్పెక్ట్ లేకుండా చేశారు. అదే ఇప్పుడు చేయమని చెప్పండి రేపు. అందుకే ఈ కొత్త ఎంసైన్ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. అందుకే తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఎవరు మాట్లాడరు. బయట మేధావుల చలామణి అవుతున్న వాళ్ళు అవచ్చు, కరెంట్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఇండియాలో చదివే స్టూడెంట్స్ వచ్చి రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికైనా తెలియవు. మిమ్మల్ని ఈజీ టు మ్యానిపులేట్ అనమాట. మీరు ఏదైనా మంచి కాలేజ్, ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు, మంచి కాలేజీలో చదవాలి, మంచి యూనివర్సిటీలో చదవాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి హార్డ్ వర్క్ చేయాలి, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇవన్నీ ఉంటే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. చేసిన వాళ్ళు మాత్రం డాక్టర్స్ అవుతారు. అంటే అర్థం ఏంటి? మీకు బాగా హార్డ్ వర్క్, మంచి ఎఫర్ట్స్, మంచి నాలెడ్జ్, మంచి టైం ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నప్పుడు సక్సెస్ అవుతారు. అలాంటప్పుడు ఏంటి? మీకు ఎలాంటి మీకు ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారనుకోండి, మీకు డిమాండ్ ఉండదు. అదే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఎంతమంది? చాలా తక్కువ మంది అవుతారు. ఇప్పుడు 100 మంది అయితే రేపు 50 మంది, 40 మంది, 30 మంది అవుతారు అంతే. అంటే 70% స్క్రాప్ బయటకు వచ్చేస్తుంది. రీఅటెంప్ట్ ఇవ్వాలి వాళ్ళు. అంటే ఇప్పుడు 30, ఇంతకుముందు 100 మంది జాయిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 30 మంది మాత్రమే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అవుతారు. అలా గ్రాడ్యువల్గా తగ్గడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కాంపిటీషన్ అనేది, అంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే హై డిమాండ్ ఉంటుంది. హై డిమాండ్ ఉంటే అర్థం ఏంటి? హై సాలరీస్ ఆఫర్ చేయాల్సిందే ఖచ్చితంగా.
సో వచ్చేవాళ్ళు ఎంబీబీఎస్ వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మెడికల్ పీజీ సీట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటి, ఇంతకుముందు అందరూ డాక్టర్ లెవెల్ అందరూ మెడికల్ పీజీకి అప్లై చేశారు. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ 1 క్రాక్ చేసిన వాళ్ళు మాత్రం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది, నెక్స్ట్ 2 క్రాక్ చేసిన వాళ్ళు మాత్రమే మెడికల్ పీజీకి వెళ్తారు. కాబట్టి ఏంటంటే వచ్చే వాళ్ళే తక్కువ మంది, అక్కడ మెడికల్ పీజీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మనకి ఈక్వలెంట్గా ఉంటాయి, లేదా ఇంకా ఎక్కువ ఉంటాయి అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరికి మెడికల్ పీజీ సీట్ వస్తుంది. అందుకే కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు, కొత్త రూల్స్ తెచ్చారు. ఆల్రెడీ ఎంసీని క్యాన్సిల్ చేశారు, ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త రూల్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ సిచ్యువేషన్స్ అన్ని ఒకసారి క్రోడీకరించుకుని ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు మొత్తానికి, ఇండియన్ యూనివర్సిటీస్ మొత్తానికి, అబ్రాడ్ యూనివర్సిటీ మొత్తానికి ఆల్రెడీ రూల్స్ ఫ్రేమ్ చేశారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్. వన్స్ ఇంట్రొడ్యూస్ అయ్యారా మీకు ఇంకా అది మీరు ఊహించలేరు అనమాట. బాగా చదివే స్టూడెంట్స్, మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళకి దిస్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఎంబీబీఎస్ అనేది. సో చదవలేని వాళ్ళు ఎక్కడ చదవలేరు, ఇక్కడ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎవరైనా డెసిషన్ తీసుకునే ముందు అది ఇండియా అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఒకసారికి మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని మంచిగా హార్డ్ వర్క్ చేస్తేనే లైఫ్ సక్సెస్ అవుతుంది. అప్పుడు మాత్రం మీరు ఎంబీబీఎస్లో మీకు 2 లక్షలు 3 లక్షల సాలరీ 100% వస్తుంది. ఇంకా మెడికల్ పీజీ వాళ్ళకైతే ఇప్పుడు మీరు అమెరికాలో డాక్టర్లకి కోట్లు సంపాదిస్తారంటే ఇందుకే ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి క్వాలిటీని బయటికి తెస్తారు. ఆ క్వాలిటీ వల్ల ఏంటి, తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా సాలరీస్ మీకు కావాల్సినంత సాలరీస్ పెరుగుతాయి. కమింగ్ నెక్స్ట్ 5 to 6 yearsలో వచ్చేసరికి డాక్టర్ శాలరీ అనేది అసలు 20,000 30,000 ఎవరు కాదు, కనీసం 2 లక్షల నుంచి 3 లక్షలు ఎంబీబీఎస్ అని నెలకొంటుంది. ఇంకా మెడికల్ పీజీ అంటారా, నెక్స్ట్ 1 ఎవరైతే క్రాక్ చేస్తారో దాంట్లో 100% ఆల్మోస్ట్ 90% మెడికల్ పీజీ సీట్స్ 100% వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసరికి వాళ్ళకి ఇంకా మంచి శాలరీస్, మీకు 5 లక్షలు 6 లక్షలు డబుల్ ట్రిపుల్ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడున్న 50,000 60,000 70,000 1,00,000 వస్తాయని చాలా మంది చెప్తున్నారు మెడికల్ పీజీ వాళ్ళకి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు ఆ 1,00,000 కాస్త 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. ఎస్, దట్ ఇస్ ద ట్రూత్. నేను మీకు ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తాను, బోర్డు మీద చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.